2 కేజీల 469, 4 కేజీల 924. పెద్ద ప్లేట్ అయితే ఎంత వెయిట్ ఉందనుకుంటున్నారా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై స్టైల్ ఎక్స్పెరిమెంట్స్. ఎక్స్పెరిమెంట్ ఏంటి అనుకుంటున్నారా? ఈ జిమ్ వెయిట్లు గట్ట చూసి నేను జిమ్ చేస్తున్నాను అనుకున్నారు. ఏం చేయట్లేదు ఫ్రెండ్స్. ఈ జిమ్ వెయిట్లు గట్ట పెట్టి లబ్బర్లు, ఈ జిమ్ వెయిట్లని ఎంత లబ్బర్లు అయితే ఎత్తగలవు అని చెప్పి అయితే ఎక్స్పెరిమెంట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఎన్ని లబ్బర్లు అయితే వెయిట్స్ని ఎత్తగలవా లేదని. ఒక ఇటుక 2 ప్లేట్లు అయితే తీసుకున్నాను. అయితే వీటిలో వెయిట్ ఎంత ఉన్నాయన్నది మనం చూద్దాం. ఫస్ట్ వెయింగ్ మిషన్ మీద పెట్టి వెయిట్ ఎంత ఉందో చూసి ఎన్ని లబ్బర్లు అయితే ఒక్కొక్క ఇటుకని కానీ 2 ప్లేట్స్ని కానీ ఎన్ని లబ్బర్లు అయితే వెయిట్ ఎత్తగలవన్నది ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దాం. చూస్తున్నారు కదా, ఇటుక అయితే మటుకు వెయిట్ వచ్చి 2 కేజీల 469 గ్రాములు అయితే వచ్చింది. చూద్దాం ఇంకొక వెయిట్ ఒకటి ఉంది కదా, అది ఎంత వెయిట్ వస్తుంది అన్నది. ఇప్పుడు ఐరన్ ప్లేట్ ఒకటి వేస్తున్నాను, చూద్దాం ఇది ఎంత వెయిట్ వస్తుందో. ఐరన్ వెయిట్ వచ్చి 4 కేజీల 924 గ్రాములు అయితే వచ్చింది. దగ్గర ఆల్మోస్ట్ 5 కేజీస్ దగ్గర. ఇప్పుడు ఈ కింద ఉన్న పెద్ద ప్లేట్ అయితే ఎంత వెయిట్ ఉందనుకుంటున్నారా? చూపిస్తాను చూడండి. దాన్ని అయితే మనం తుయ్య అవసరం లేదు, దాని మీద ఆల్రెడీ ఉంది. చూస్తున్నారా? కరెక్ట్గా ఈ పెద్ద ప్లేట్ వచ్చి 10 కేజీలు అయితే ఉంది, 10 కేజీస్. చూద్దాం ఈ 3 వెయిట్ని ఎత్తడానికి లబ్బర్లు ఎన్ని లబ్బర్లు అయితే ఎత్తగలవో చూద్దాం. ఇప్పుడు మనం అయితే ఈ వెయిట్కి మనం లబ్బర్లు అయితే పెట్టాలి కదా. మనం ఆల్రెడీ 3 వెయిట్ చూసాము. ఇప్పుడు వీటికి అయితే లబ్బర్లు పెట్టాలి. లబ్బర్లు అయితే పెడతాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఇటుక 2 కేజీలన్నర ఉంది. కొన్ని గ్రామ్సే తక్కువ ఉన్నాయి. బట్ లబ్బర్ ఎలా పెడతానని మీకు డౌట్ రావచ్చు. లబ్బర్ ఏం లేదు, ఆల్రెడీ నేను హుక్లా తయారు చేశాను, పైన ఒక హుక్లా తయారు చేసి పెట్టాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక లబ్బర్ ఈ హుక్ నుంచి ఇక్కడికి ఇలాగా ఎన్ని లబ్బర్లు పడతాయో అన్ని లబ్బర్లు, అంటే ఇటుక పైకి లేసే వరకు నేను లబ్బర్లు అయితే పెడుతూ వస్తాను. చూడండి ఈ రకంగా అయితే లబ్బర్లు అయితే పెడుతున్నాను. చూద్దాం ఎన్ని లబ్బర్లకి అయితే లెగిస్తాయో. ఓకే, నేను ఇప్పుడైతే 3 లబ్బర్లు అయితే పెట్టేశాను. చూడండి, చూస్తున్నారు కదా, ఈ రకంగా లబ్బర్లు అయితే పెడుతున్నాం. లబ్బర్లు పెడుతున్న కొద్దీ ఇటుకైతే కదులుతుంది, లేచిపోద్దేమో బేగా. ఎవరితోనే కాదు, పైకి ఎవరితోనో లేచిపోద్ది అనుకుంటారు మళ్ళీ మీరు. చూస్తున్నారు కదా, ఓకే ఆల్మోస్ట్ కదులుతుంది, ఇది వచ్చేస్తుంది ఇంకా పైకి. ఫ్రెండ్స్ చూడండి, స్టెబిలిటీగానే ఉంది. చూద్దాం ఎన్ని లబ్బర్లు పెట్టానని ఆలోచిస్తున్నారా? లెక్క పెట్టే పెడుతున్నాను, కంగారు పడద్దు, చెప్తాను. చూడండి ఇటుకైతే పైకి లేచింది, ఇంకా పెడదాం. వావ్, ఇంకా లేగిస్తుంది పైకి. వావ్, చూడండి గాలిలో ఉంది ఆల్రెడీ. వావ్, కింద వెయిట్ మీద అయితే లేదు, చూస్తున్నారు కదా. చూడండి ఆల్మోస్ట్ ఈ వెయిట్ తీస్తున్న ముందుకి, చూసారా గాలిలో అవుతుంది. నువ్వు వెనక్కి వచ్చాయి, చూస్తున్నారా ఇది గాలిలో అవుతుంది. ఎన్ని లబ్బర్లు అంటే ఇంకో లబ్బర్ పెడతాను చూడండి. ఓకే, గాలిలో అవుతుంది. లబ్బర్లు అయితే వెయిట్ని అయితే ఎత్తేసాయి. ఎన్ని లబ్బర్లు ఎత్తాయి అన్నది ఇది లబ్బర్లు తీసి చెప్తాను మీకు. చూడండి, చూస్తున్నారు కదా, స్ప్రింగ్ యాక్షన్ లాగా అవుతుంది జిమ్ చేసే లబ్బర్లు. ఓకే, మనకైతే చూసారు కదా 4, 6, 8, 10, 12, 14, 16 లబ్బర్లు అయితే 2.5 కేజీలని వెయిట్ పైకి ఆటోమేటిక్గా వాటి అంతటా అవే లేపుకున్నాయి. ఇప్పుడు చూద్దాం 5 కేజీలు ఉన్న వెయిట్ని లేపుతుందా లేదు. ఇప్పుడైతే 5 కేజీల వెయిట్కి అయితే పెట్టి చూద్దాం ఎన్ని లబ్బర్లకి హైట్ని ఎంత హైట్ లేపుతాయి చూద్దాం. ఇప్పుడు దీనికోసం అయితే ఒక హుక్ అయితే తయారు చేసుకున్నాను. హుక్ పెట్టి లబ్బర్ అయితే పెడుతున్నా చూడండి, ఈ రకంగా అయితే పెడుతున్నా. చూద్దాం ఇది ఎన్ని లబ్బర్లు. అదైతే 16 లబ్బర్లు వేసింది కదా, ఇది ఎన్ని లబ్బర్లు వేస్తుంది అన్నది చూద్దాం. ఇదైతే ఆల్రెడీ కదలడం అయితే స్టార్ట్ అయింది, చూస్తున్నారు కదా. వావ్, ఇది ఆల్రెడీ లెగుస్తుంది పైకి. చూద్దాం ఇది ఎన్ని లబ్బర్లతో.
ఇది ఆల్మోస్ట్ లేచింది పైకి. రబ్బర్లు బాగా జిమ్ చేసింది. అలా లేపేస్తాను. 5 కేజీలు వెయిట్ని కూడా లేపేసాయి. చూస్తున్నారు కదా. వావ్, ఏమో 10 కేజీలు కూడా ఎత్తేస్తాయేమో ఈ లెక్కను చూస్తే. జిమ్ అనేవి బాగా చేస్తున్నాయి చూడండి. చూద్దాం ఎంతవరకు లేపుతుందో. చూడండి వెయిట్ అయితే గాలిలోకి వచ్చింది. చూస్తున్నారు కదా, కింద ఏమి పెట్టి లేపలేదు, ఆడుకుంటుంది. రబ్బర్లు కూడా 5 కేజీల బరువును కాసే. చూద్దాం ఇవన్నీ రబ్బర్లు అయితే ఇవి వెయిట్ని అయితే అన్నది చూద్దాం ఒకసారి. ఇప్పుడు కమాన్ కమాన్. చాలా వెయిట్గా ఉంది. దాని మీద దీనికి ఎక్కువ రబ్బర్లు అయ్యాయి ఫ్రెండ్స్. చూడండి 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24. 24 రబ్బర్లు అయితే 5 కేజీల వెయిట్ని ఎత్తేసాయి. చూద్దాం 10 కేజీలకి 24, 24, 48 రబ్బర్లు అయితే ఎత్తుతాయో లేదో చూద్దాం. 10 కేజీల వెయిట్ అయితే ఇప్పుడు వేద్దాం. ఇప్పుడు మనం 10 కేజీల వెయిట్ ఎత్తుతున్నాం. చూద్దాం మీరైతే ఈ 10 కేజీల వెయిట్ ఎన్ని రబ్బర్స్ ఎత్తుతాయి అన్నది మీరు కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇందులో ఆల్రెడీ మీకు 5 కేజీల వెయిట్ ఎన్ని రబ్బర్లు ఎత్తాయని చెప్పాను. ఇప్పుడు ఈ 10 కేజీల వెయిట్కి అయితే ఎన్ని రబ్బర్లు ఎత్తే కామెంట్ చేయండి. ఈ 10 కేజీలు ఎన్ని రబ్బర్లు ఎత్తాయి అన్నది కూడా నేను చెప్పను, మీరు కామెంట్ చేయండి. కామెంట్లో అది ఎస్ఆర్నో నేను చెప్తాను. ఇప్పుడైతే రబ్బర్లు అయితే పటాపట్ పెట్టేద్దాం. రెడీ. చూస్తున్నారు కదా, దీనికోసం ఒక కుక్ అయితే తయారు చేశాను. చూడండి పెడుతున్న రబ్బర్లు చూస్తున్నారు కదా. చూడండి ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఎక్స్పెరిమెంట్స్ మీకు ఎలాగనిపించాయి కూడా కామెంట్ అయితే చేయండి. చూస్తున్నారు కదా. వావ్, ఆల్రెడీ ఇది వెయిట్ ఎత్తేస్తున్నట్టుంది, పైకి లెగిస్తుంది. చూస్తున్నారా. వావ్, రబ్బర్లు అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఈ రబ్బర్లు అయితే తెగట్లేదు, గట్టిగా ఉన్నాయి. గిటిగిటి గిటిగిటి గిటిగిటి. చూడండి ఇదైతే కదులుతుంది. ఇది పైకి లేచిపోతుంది. చూడండి ఆల్రెడీ ఇది కూడా 10 కేజీస్ కూడా లేపేసింది రబ్బర్లు. చూస్తున్నారా, 10 కేజీస్ కూడా పైకి లేసాయి. దూరంకి వెళ్ళి తీసాను, ఇంక కనిపించదు కదా. చూడండి ఒక్కొక్క రబ్బర్ పెడుతుంటే వెయిట్ అన్నది 10 కేజీస్ కూడా పైకి లేచింది. చూస్తున్నారా, గాల్లో ఉంది. చూద్దాం ఇంకా పైకి లేపుతుందో లేదో అన్నది. రబ్బర్లు వెయిట్ లేపేస్తున్నాయి ఈజీగా. ఎంత ఈజీగా అంటే చాలా ఈజీగా లేపుతున్నాయి. చూడండి చూస్తున్నారు కదా. వావ్, ఇంకా పైకి వెళ్తుందేమో చూద్దాం. ఇంకొన్ని రబ్బర్లు పెడుతున్నాను. వావ్, చూడండి గాల్లో అయితే ఉంది. నేను ఏం చేయలేదు, రబ్బర్ల మీద ఉంది వెయిట్. 10 కేజీల వెయిట్ కూడా ఎత్తేసింది. చూస్తున్నారా, రబ్బర్లు అయితే తెగితాయి అంటే ఏం లేదు. ఎంచక్క ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా రబ్బర్లు అయితే లేపేసాయి. అందుకే రబ్బర్లు స్ట్రెంత్ ఎలా ఉందంటే ఒక రబ్బర్ అయితే సాగిపోద్ది, కానీ ఎక్కువ రబ్బర్లు అయితే స్ట్రెంత్ చూసారా, చాలా అంటే చాలా స్ట్రెంత్ ఎక్కువ ఉంది రబ్బర్ అన్నిటికి. తెగిపోతాయి అనుకున్నాను కానీ రబ్బర్లు తెగడం కూడా లేదు. చూస్తున్నారు కదా. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసిన రబ్బర్లు తెగట్లేదు. చూడండి ఫైనలీ మనం చేసిన ఎక్స్పెరిమెంట్ అయితే సక్సెస్ అయ్యింది.
లబ్బర్లు ఎత్తమేమో తెగిపోతాయి అనుకున్నాను, కానీ లబ్బర్లు అయితే కూడా 10 కేజీల వెయిట్ని కూడా ఎత్తేసే ఏమీ కాకుండా. నేనేమనుకున్నానంటే ఇంత చిన్న లబ్బరు ఇటుకనైనా మోస్తుందా, తెగిపోద్దేమో అనేది అనుకున్నాను. అయినా ఇటుకను లేపింది కాకుండా ఇటుకను లేపింది కదా అని చెప్పి 2 వెయిట్లు అంటే 5 కేజీలు 10 కేజీలు ట్రై చేసాను. సరే ఈ లబ్బర్లు అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. 10 కేజీల వెయిట్ని కూడా చాలా ఈజీగా, ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా అయితే లేపేసి చూస్తున్నారు కదా. లేపి ప్లస్ దాంతో ఆడుకుంటున్నాను కూడా చూడండి. ఒక్క లబ్బర్ కూడా తెగలేదు. పెట్టినప్పటి నుంచి ఎన్ని లబ్బర్లు అయితే పెట్టినా ఒక్క లబ్బర్ కూడా తెగలేదు. చాలా అంటే చాలా ఈజీగా లబ్బర్లు అయితే వెయిట్ని అయితే పైకి ఎత్తి చూడండి, చూస్తున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ కింద రావాలనుకుంటే ఖచ్చితంగా పక్కన బెల్ మటుకు కొట్టడం మటు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.